అందరికీ నా కళాభివందనములు. నేను మీ ఈశ్వరరెడ్డి, వ్యాఖ్యాత, బ్రహ్మంగారి మఠం. కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు అందరికీ నా కళాభివందనములు. చెక్కభజన కళాకారులలో జగద్విఖ్యాతి పొందిన సగిలి పుల్లయ్య గారి ఆకస్మిక మరణం మనందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. అంతేకాకుండా మనను దుఃఖసాగరంలో ముంచేసింది. ఆయన మేటి కళాకారుడుగా, జానపద గురువుగా ఆయన చేసిన సేవలు అనితర సాధ్యం. జానపద కళారంగ వినీలాకాశంలో ఆయన ఒక ధృవతార. వారి జీవితం అంతా కళారంగానికి అంకితం చేసి ఆ కళకే వన్నె తెచ్చినటువంటి మహనీయుడు. చెక్క భజన, కుదుకు భజన, జడకోపు, కోలాటం ఏదైనా సరే ఆయన నేర్పిన తర్వాత గజ్జె పూజ నిర్వహించేటువంటి తీరు ఒక ప్రత్యేక కార్యక్రమం అది. అలా ఆ గజ్జె పూజ మహోత్సవం రోజున వారి అత్తగారు ఊరైనటువంటి బొజ్జవారి పల్లెలో మహిళలకు కోలాటం నేర్పి ఆ సందర్భంలో వందలాది శిష్యులు, బంధువులు, మిత్రులు మధ్యలో ఆయన ఒక్కసారిగా కూలిపోయి ఆ కళామ తల్లి ఒడిలో చేరదీరాడు. మనందరికీ దుఃఖాన్ని మిగిల్చాడు. అయినా తన జీవితంలో ఏనాడు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలే. కేవలం కళ కోసమే బ్రతికిన ధన్యజీవి పుల్లయ్య గారు. భజననే ఇంటి పేరుగా కలిగి విశ్వవిఖ్యాతి చెందినటువంటి భజన పుల్లయ్య గారు గడించింది డబ్బు కాదు, ఎనలేని కీర్తి. ఒక కళా నక్షత్రం ఈ భూమి నుండి నెంగికి వెళ్ళిపోయింది. ఆ ధన్యజీవికి మనం ఏమి ఇవ్వగలం? ఆయనకు ఆస్తులు లేవు, ఐశ్వర్యము లేదు. కుటుంబ జీవనం సాగాలంటే సాదాసీదాగా జరిగేది. వారి శ్రీమతి ఐవారమ్మ గారికి మనమందరం అండదండగా నిలబడవలసిన సమయము ఇది. ఆయన శిష్యులు, ప్రశిష్యులు, అభిమానులు, స్నేహితులు, సాటి కళాకారులు, గ్రామ పెద్దలు అందరూ కూడా తలా ఒక చేయి వేసి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం మనందరి బాధ్యత. అందుకే ఆగస్టు 14వ తేదీన